అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన పాపాలు ఇప్పుడు శాపాల్లా వెంటాడుతున్నాయి. నోటి దురుసు ప్రదర్శించి అరాచకాలతో పేట్రేగిపోయిన నేతలపై పోలీసులు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. తప్పించుకు తిరుగుతున్న వారికి లుకౌట్ నోటీసులు కూడా ఇస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో రెచ్చిపోతే తమ వారినైనా సహించేది లేదని కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. రివర్స్ అవ్వడం అంటే ఏంటో వైసీపీ నేతలకు ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. జగన్ హయాంలో అధికారం మండ చూసుకుని వైసీపీ నేతలు ఇష్టారీతిగా చెలరేగిపోయారు. అయితే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నట్లు గతంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వారు ఇప్పుడు ఊచల్లెక్కిస్తున్నారు. వల్లభనేని వంశీ, పోసాని, ఆర్జీవి, గోరంట్ల మాధవ్ వీరంతా నాటి వైసీపీ ప్రభుత్వ అండతో అడ్డగోలుగా మాట్లాడిన వారే. ఇందులో కొంతమంది ఇప్పుడు జైలు పాలు కాగా మరికొందరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసును బయటకు తీశారు. ఆయనపై నమోదైన కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో జోగి రమేష్ పై 143, 148, 188, 269, 270, 324, 326, 307, 506 రెడ్ విత్ ఐపీసీ సెక్షన్ల కింద తాడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును జోగి రమేష్ ఆశ్రయించారు. అయితే జోగి రమేష్ ను అరెస్టు చేయవద్దు అన్న కోర్టు విచారణకు సహకరించాలని కోరింది. కాగా తమ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా చెల్లుతుందనుకున్న వైసీపీ నాయకులు ఇప్పటికీ అదే పోకడతో ఇష్టానుసారంగా వ్యవహరించడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి నేతలను నరుకుతా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతల ఫిర్యాదుతో కారుమూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పాపిరెడ్డిపల్లెలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో పోలీసులు గాయపడ్డారు. హెలీప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు, భద్రతా వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు, సీ పోర్టులకు సమాచారం అందించారు. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇప్పటికే హైకోర్టు తిరస్కరించింది. పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం విచారణకు హాజరు కాలేదు. కాకాణి గోవర్ధన్ పై క్వార్జ్ అక్రమ తరలింపు, అట్రాసిటీ, పోలీసులను దూషించిన కేసులు ఉన్నాయి. తన అనుచరులతో కలిసి 250 కోట్లకు పైగా విలువ చేసే క్వార్జ్ను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నాటి వైసీపీ హయాంలో జగన్ అండ్ టీం అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరిచే విధంగా వైసీపీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళలపై నోళ్లు పారేసుకున్న వాళ్లు తమవారిపైన, పరాయి వారిపైన సహించేది లేదని రుజువు చేసింది. ఏకంగా ఐటీడీపీ కార్యకర్తను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయించింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్త. అయితే ఇటీవల పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై చేబ్రోలు కిరణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ హైకమాండ్ దృష్టికి వచ్చింది. చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ ఖండించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే సోషల్ సైకోలను సహించేది లేదని సీఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు.
ఆడబిడ్డలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే అదే ఆఖరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. అయితే ఇంత జరిగినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదు. అరెస్టులకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. అయితే ప్రజలు మాత్రం వైసీపీ నేతలు చేసిన పాపాలు పండుతున్నాయంటూ ఆనందపడుతున్నారు.